విశాఖ సాగర తీరం సంబరాలకు చిరునామాగా మారింది. పులివేషాలు, కవాతులు, సంగీత విభావరలతో కోలాహలం నెలకొంది. ఫుడ్ కోర్టులు, షాపింగ్ సరదాలతో పిల్లా పెద్ద ఆహ్లాదంగా గడిపారు. అంతర్జాతీయ స్థాయి సంగీత కార్యక్రమాలకు యువత ఈరలు వేస్తూ సందడి చేశారు. సాగర తీరంలో 3 రోజుల పండుగ విశాఖ ఉత్సవ్ విశేషాలివి. విశాఖ సాగర తీరంలో పండుగ వాతావరణం నెలకొంది. విశాఖ ఉత్సవ్ వేళ ఆర్కే బీచ్ నుంచి వైఎంసీఏ వరకు ఎటు చూసినా సందడిగా మారింది. ఇసుక తిన్నెలపై ఓవైపు సాంస్కృతిక కార్యక్రమాలు, మరోవైపు వినోదాలను పంచే ఎగ్జిబిషన్, షాపింగ్ సరదాలు, ఫుడ్ కోర్టులతో విశాఖ వాసులు ఉల్లాసంగా గడిపారు. అంతకుముందు కాళీమాత ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నగారా మోగించి విశాఖ ఉత్సవ్ను ప్రారంభించారు. సాయంత్రం బీచ్ రోడ్లో వివిధ సాంస్కృతిక బృందాలు, నావికాదళం సిబ్బంది, పాఠశాలల విద్యార్థుల కవాతులతో విశాఖ ఉత్సవ్కు ఘనంగా స్వాగతం పలికారు. పులివేషాలు, నృత్యాలతో కోలాహలం నెలకొనగా ప్రజలు చప్పట్లతో ప్రోత్సహించారు. లక్షల రూపాయల ఖర్చుతో సాగర తీరంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను విశేషంగా అలరించాయి. నావికాదళ సంగీత విభావరి వీక్షకులను కట్టిపడేసింది. గ్రామీ అవార్డు గ్రహీత రిక్కీ కేజ్ సంగీత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. పర్యావరణ హిత సందేశాన్ని అందించేలా సాగిన రిక్కీ సంగీతం ప్రజలను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఎక్కడెక్కడి నుంచో విశాఖ ఉత్సవ్కు తరలివచ్చిన సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు. సాగర తీరం సంతోషాలకు చిరునామాగా మారిందని కొనియాడారు. విశాఖ ఖ్యాతి విస్తరించేలా మరిన్ని కార్యక్రమాలు జరగాలని ఆకాంక్షించారు. విశాఖలో ఇలాంటి పెట్టడం పర్యాటకులందరికీ చాలా చాలా బాగుంది. ఇలా మేమంతా రావడానికి, చూడడానికి కూడా చాలా ఆనందంగా ఉంది. అన్ని ప్రోగ్రామ్స్ బాగా అరేంజ్ చేశారు. I'm from Africa, Nigeria. I like it. I would like to come back again. Actually, what I see here today, I really love it. I think they are doing this program for 3 days now. I will do it. I will come for 3 days. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది యూత్ కూడా మంచి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మొదలు పెట్టడం వల్ల ఇంకా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. మ్యూజిక్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ పిల్లలందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా బాగుంది. వచ్చినప్పటి నుండి ప్రోగ్రామ్ దగ్గరే ఉన్నాను. వైజాగ్లోని విశాఖ ఉత్సవం జరుగుతుంటుంది. మేము ఇక్కడే ఉంటాము. మా మదర్ వాళ్ళు లాంగ్ నుంచి వచ్చారు. ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా డెఫినెట్గా వాళ్ళు వస్తారు. చేసిన ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. చాలా ఈవెంట్స్ కానీ, చాలా షోస్ కానీ అన్ని పెట్టారు. ఇది గత నెలగా 2 నెలలుగా చేస్తున్నారు కానీ దీనికి తగ్గ పబ్లిసిటీ అయితే లేదు. రాష్ట్రంలో పర్యాటకానికి విశాఖ నగరం చిరునామాగా మారిందన్న ముఖ్యమంత్రి భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ట్రెక్కింగ్, స్కూబా డైవింగ్ లాంటి ప్రక్రియలు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆతిథ్యానికి కొరత లేకుండా 20,000 హోటల్ గదులు వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించానన్నారు. నేరాలు తక్కువైనందునే విశాఖ టూరిజం ఫ్రెండ్లీగా మారిందని కితాబిచ్చారు. నేను జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఒకటి కోరాను. ఒకసారి సంవత్సరానికి ఒకసారి విశాఖ ఉత్సవాలు పెట్టడమే కాకుండా ప్రతి నెల ఒక ఈవెంట్ ఉండాలి. అదే మరిగా రాబోయే రోజుల్లో కన్వెన్షన్ సెంటర్ ఇవన్నీ రెడీ అయిపోతే
సంవత్సరం 4-5 ఈవెంట్స్ ఇక్కడ జరగాలి. అవన్నీ జరుగుతూ ఉంటే ఒక పక్క నాలెడ్జ్ వస్తుంది, ఇంకో పక్క టూరిజం డెవలప్ అవుతుంది, పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకోటి మన విశాఖపట్నంలో చూశాను, గ్రీనరీ చాలా బాగా డెవలప్ చేశాం. ఎక్కడ కాగితాలు లేకుండా నేను ఎదుగుతున్నాను వచ్చినప్పుడంతా ఎక్కడ కాగితాలు కనపడొస్తాయో అని మున్సిపల్ కమిషన్ గట్టిగా పట్టుకోవచ్చని, ఎక్కడా ఒక్క కాగితం లేకుండా పరిశుభ్రమైన నగరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దిన మున్సిపల్ కార్పొరేషన్ని మీ అందరి తరపున అభినందిస్తున్నాను. మీరు కూడా గట్టిగా అభినందించాలి. విశాఖ ఉత్సవ్కు నిర్వాహకులు తగిన ప్రచారం కల్పించలేదని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రచారంపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఉంటే మరింత మంది ప్రజలు తరలి వచ్చేవారని పేర్కొన్నారు. ఆదివారం వరకు విశాఖ ఉత్సవ్ కొనసాగనుంది.